బ్యాక్ టు యామిని ఛానల్. ఏంటి యామిని కలబంద మొక్క దగ్గరికి వచ్చేసింది అనుకుంటున్నారా? ఇదైతే మా ఇంట్లో పెరుగుతున్న కలబంద ట్రీ అండి. చూస్తున్నారా ఎంత బాగుందో. స్టార్టింగ్ లో అయితే చిన్నదే మొక్క వేశాను, ఇంకా చాలా పెద్దగా వచ్చింది. నేను ఒక్కొక్కసారి ఎయిర్ కూడా అప్లై చేసుకుంటానండి, అంత బాగుంటది అన్నమాట. ఆ ఇంకా ఇందులో ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఇది ఓన్లీ ఫేస్ కి అలానే ఎయిర్ కూడా అప్లై చేసుకోవచ్చండి. నేనైతే ఎప్పుడు ఫేస్ కి అయితే అప్లై చేయలేదు. ఎయిర్ కి అయితే చాలా సార్లు అప్లై చేసుకున్నాను. ఎయిర్ కి కూడా నేను ఆల్రెడీ వీడియో పెట్టాను, ప్రీవియస్ వీడియోలో చూడండి. ఇంకా ఫైనల్ గా అయితే నేను ఆల్రెడీ ఇది షార్ట్ వీడియోలో పెట్టాను కదా, చూస్తున్నారా? ఇది కలబంద మొక్క లాంగ్ గా వచ్చింది. ఏంటి దీని ప్రాసెస్ అని మిమ్మల్ని అడిగాను, బట్ నేను కూడా తెలుసుకున్నాను అసలు ఎందుకు ఇలా వచ్చింది అని. ఇవి చూస్తున్నారా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి కదా? ఈ ఫ్లవర్స్ ఈ కలబంద చెట్టుకి ఇగో ఇలా వచ్చింది చూస్తున్నారా? బాగా వచ్చింది అనమాట. చాలా అంటే చాలా లక్కీ అంట ఇలా వస్తే. మేబీ చాలా హ్యాపీ అనిపించింది నాకు ఈ విషయం తెలియగానే. ఫస్ట్ లో అయితే నాకు కూడా తెలియలేదు ఎందుకు ఇలాగా వచ్చింది అనుకున్నాను, బట్ తెలిసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది అండి. ఇదే ఫస్ట్ టైం నేనైతే చూడడం. ఇంకా ఫస్ట్ టైం కూడా వచ్చింది, బట్ మా పిల్లలైతే ఇంకా తెలిసిందే కదా, పిల్లలు చిన్నపిల్లలు అన్నాక ఏంటి ఇలా ఉంది కొత్తగా అని చెప్పి ఇరిపేశారు. సరే అని నేను కూడా ఇంకా వాళ్ళకి చెప్పాను, అలా చేయకండి చూద్దాము, నెక్స్ట్ టైం వస్తదేమో, ఇంక నెక్స్ట్ టైం అలా చేయకండి అంటే సరే మమ్మీ అన్నారు. ఇంకా సెకండ్ టైం మాట ఇది వచ్చింది. చూడండి ఎంత బాగుందో కదా ఫ్లవర్స్. దీనికి ఇంకా ఫ్లవర్స్ కూడా వస్తాయండి, కలబంద మొక్కకి ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి. ఇది ఇంట్లో ఉంటే చాలా లక్కీ అంట. ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా తొలగిపోతాయి, మంచి సక్సెస్ఫుల్ గా అవుతారు అని తెలిసింది. చూద్దాం మనకి ఎంత వరకు రిజల్ట్ కనపడిద్దా అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ కలబంద మొక్కలు చూపించాను కదా, ఇంకా అలానే ఇంకా ఉన్నాయి మా ఇంట్లో. ఇవి కూడా వచ్చాయి, అదే సేమ్ చెట్టు అన్నమాట. ఇది కూడా ఇలా వచ్చినాయి. ఇంకా ప్లేస్ సరిపోక నేను కుండీలో వేసేసాను. ఒకటి వేసాను, ఒకటి వేస్తే ఒక 2-3 వచ్చేసాయి అన్నమాట. ప్లేస్ ఎక్కువగా ఉంటే బాగా వస్తాయి ఫ్లవర్స్. ఇంకా ఇదైతే వామ్మాకు చెట్టు మా ఫ్రెండ్ ఇచ్చింది నాకు. తను చిన్న మొక్క ఇచ్చింది కానీ పెద్దదయ్యింది. తన నేమ్ అయితే గుర్తుండిపోయింది నాకైతే ఈ చెట్టు ఇవ్వడం వల్ల. కొంతమంది ఫ్రెండ్స్ ఎన్నో గిఫ్ట్స్ ఇస్తారు, కానీ ఇలా మొక్కలు కూడా ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, డైలీ చూస్తూ ఉంటాము. ఇంకా మా బెస్ట్ ఫ్రెండ్ అయితే ఇచ్చింది నాకు ఈ మొక్క. చాలా హ్యాపీ అనిపించింది. ఇది వామ్ చెట్టు అందరింట్లో ఉంటది. దీంతో నేను బజ్జీ కూడా తయారు చేశాను కదా, బజ్జీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అందులోని వామ్ చెట్టు లేత ఆకులు తీసుకొని బజ్జీ వేస్తే సూపర్ గా ఉంటదండి. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను. ఎప్పుడైనా సరే లాంగ్ వీడియో పెడతాను. ఈసారి వామ్ బజ్జీ చేసేటప్పుడు లాంగ్ వీడియో పెడతాను, ఓకేనా? ఇంకా ట్రీస్ అయితే ఇవి చూపించా కదా, కలబంద మొక్క. ఇంకా మా ఇంట్లో అయితే మనీ ట్రీ అండి. ఇది ఆల్మోస్ట్ మనీ ట్రీ ఇలా వచ్చేసింది, ఎండ సరిగ్గా ఇదవ్వట్లేదు, ఇలాగా పాకించేస్తుంది అనమాట పైకి. మనీ ట్రీ ప్లాంట్ ఎంత పైకి ఎదిగితే అంత ఎదుగుదల ఉంటది అంటారు. నాకు తెలిసింది నేను చెప్పాను, మరి అది రైటో రాంగో అయితే మీరు కామెంట్ చేసేసేయండి. ఇంకా ఇది కూడా తమలపాకు చెట్టు. ఇదైతే తమలపాకు చెట్టు అండి, చూస్తున్నారు కదా తమలపాకు. ఇది ఇంట్లోనే పెంచుకోవచ్చు. నేను ఎక్కువగా పూజకి ఆటికి, వినాయకుడి పూజకి అయితే మొన్న తెంపాను. వినాయకుడు పూజ టైంలో అయితే నేను ఈ మొక్క అప్పుడప్పుడు తీస్తాను అనమాట. బాగుంది కదా, నాకు చాలా బాగా నచ్చింది. తమలపాకు చెట్టు ఇది కూడా నేను ద్వారకుల్లో అయితే తీసుకున్నానండి. ఇది కూడా ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. నేను ఎక్కడికి వెళ్ళినా టెంపుల్ దగ్గర ఏదో ఒకటి ఇష్టం నాకు మొక్కలంటే, సో అందుకైతే ఇలా తీసుకున్నాను. చాలా బాగా వచ్చింది కదా. ఇంకా ఎండ అయితే సరిగ్గా లేదండి, ఎండ పడితే కనుక బాగా పర్వాలేదు. ఇదైతే చైనీస్ చెట్టు. ఇది కూడా మనీ ప్లాంటే. చైనా వాళ్ళైతే ఇది ఎక్కువగా పెంచుకుంటారంట. మన ఇండియాలో కూడా ఇది కూడా ఇంకో ఫ్రెండ్ ఇచ్చింది నాకు. మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ మాట ఇచ్చారు. ఆ చెట్టు ఏమో మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఇచ్చారు. ఇద్దరు మొక్కలు అయితే ఇలా పెంచుకున్నానండి ఫైనల్ గా. ఇంకా చూసిందిగా ఇది తులసి మొక్క, మా ఇంట్లో తులసమ్మ, నేను పూజ చేసుకున్న తులసమ్మ మాట ఇది.
డైలీ పూజ చేసుకుంటాను కొంచెం అని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది ఏంటి కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.